సుబ్బారావుని నాశనం చేసేసావు, మా పెద్దాయన్ని పట్టున పెట్టేసుకున్నావు, ఇంకా కొంతమంది వ్యక్తులను పట్టున పెట్టేసుకున్నావు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు. పేర్లు చెప్పలేని పేర్లు చెప్తే బాగోదు. ఏదో సుతపూసలా మాట్లాడుతున్నావు అంతమందిని నాశనం చేసేసి. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితే ఎంత చండాలంగా ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? చిచి, ఈవిడు కూడా మాట్లాడుతుందా రాజకీయాల గురించి? ఈవిడు మాట్లాడితే మేము వినాలా? ఆ స్థాయికి మేము దిగజారిపోయామా అనిపిస్తుంది మాకైతే కనుక. నువ్వేం సాధించావంటే మనం చెప్పలేం. జీవిత చరిత్రలు రాసాం మనం. మన బతుకేంటి జీవిత చరిత్రలు రాసాం. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక వయసులో ఉండి కట్టుకున్న మొగుడిని కన్న కొడుకుని వదిలేసి కేవలం డబ్బు కోసం, కేవలం డబ్బే కదా, కేవలం డబ్బు కోసం, హోదా కోసం. ఆ వీరగంధం సుబ్బారావు దగ్గర ఏమీ లేదులే, రామారావు గారి దగ్గర అయితే పుష్కలంగా డబ్బు ఉంది, దాంతోపాటు పేరు కూడా వచ్చింది మనకి. ఎలాగ ఆయన ముఖ్యమంత్రి, తర్వాత మెల్లిగా ఆ స్థానాన్ని మనం కైవసం చేసేసుకుందాం, ఆ పీఠాన్ని మనం ఎక్కేద్దాం, పీఠం పైకి మనం ఎక్కేద్దాం, కూర్చుందాం అనే కదా మ్యాప్ వేసావు. అవునా? ఆ పప్పులే ఉడకనే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి పట్టుకుంది ఏడుపు. మెయిన్ కారణం అదే. ఇంకో చరిత్ర కూడా ఉంది వీడికి. గతంలో ఎన్టీ రామారావు గారికి చెప్పి అప్పట్లో మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తాను, మంత్రి పదవులు ఇప్పిస్తాను, నాకు వడ్డానం కొనివ్వండి, నాకు పాపిడి బిళ్ళ కొనివ్వండి, నాకు చెవులీలు కొనివ్వండి, ఇలా నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసేదంట. బ్లాక్మెయిల్ కాదులే కానీ అడిగేది, వాళ్ళకు ఒక ఆశ చూపించేది. కొంతమంది ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే భారీగా కూడబెట్టింది డబ్బు. ఆ డబ్బు అంతా కూడా ఈ ఇష్యూలో ఏం జరిగిందంటే విజయవాడకి సంబంధించిన ఒక నేతకి ఇచ్చింది. బాబు నీ దగ్గర ఉంచు, కాదు నేను తర్వాత తీసుకుంటానని చెప్పేసి అని. అంతా అయిపోయిన తర్వాత డబ్బులు అడిగింది. నీ దిక్కున్నా కూడా చెప్పుకో అన్నాడు అవతలకి. ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడు లేడు కాబట్టి పేరు ప్రస్తావించిన అవసరం లేదు. ఆవిడకి కూడా తెలుసు, చాలామందికి తెలుసు, చాలా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, నాకు కూడా తెలియదు. కానీ నీ చరిత్ర కథలు కథలుగా అప్పట్లో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, పార్టీల్లో ఉన్న వ్యక్తులు, సీనియర్ నాయకులు నీ గురించి కథలు కథలుగా చెప్తారే. సుద్దపూసలా మాట్లాడతావేంటి? నువ్వు ఎంత తినేసో మాకు తెలీదా? పార్టీ పేరు చెప్పి రామారావు గారి పేరు చెప్పి ఎంత వస్తో మాకు తెలీదా? కథలు కథలుగా చెప్తారు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ నిన్ను దగ్గరికి ఎందుకు రానివ్వరు అనుకుంటున్నావు? నీ బుద్ధి మంచిది కాదని. ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యుల దాకా వద్దు, నీ కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్క చెల్లెలు కావచ్చు, నీ తల్లిదండ్రుల తరపున బంధువులు కావచ్చు, లేదంటే నీ కన్న కొడుకు కావచ్చు, ఎంత వదిలేసినా ఆ బంధం అయితే పోతగా. కడుపును కన్నా కాబట్టి నీ కన్న కొడుకైనా సరే ఏ శుభకార్యానికైనా నేను పిలుస్తారా? ఎందుకు పిలరు నిన్ను? కనీసం మీ బంధువులు ఇంటికి కూడా నేను ఎందుకు పిలవరు అని అడుగుతున్నా. ఎందుకు వెళ్ళవు నువ్వు అసలు? నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడాల. నువ్వు పలానా ఫంక్షన్కి వెళ్ళినట్టు కానీ, లేదంటే పలానా శుభకార్యానికి వెళ్ళినట్టు కానీ, నిన్ను పిలిచినట్టు కానీ నేను ఇప్పుడు వచ్చి వినలేదు, చూడలేదు. ఎందుకు? నీ బుద్ధి మంచిది కాదు, మనిషి మంచిది కాదు, అంతేనా? బుద్ధి మంచిది కాదనే కదా. అయినా కానీ మన బుద్ధికి సిగ్గు అనేది లేదా నీకు? అసలు సిగ్గు అనేది ఉందా లేదా? అరే నీ కొడుకు పిలవడండి, నీ కొడుకు బహిరంగంగా వచ్చి ఇగో ఈవిడ మా అమ్మ అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి నీది. అంత నీచమైన క్యారెక్టర్ నీది. నువ్వేంటి రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేది? నీ బతుకు నువ్వు చూసుకుంటే గొప్పే, నీ జీవితాన్ని నువ్వు చక్కగా సరిదిద్దుకోలేని దాన్ని నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు? నువ్వు ఇక్కడ ఎవరికి రాజకీయాలు నేర్పుతున్నావు? అడుగుతారుగా, కామన్ క్వశ్చన్స్గా ఇవన్నీ కూడా అడుగుతారా? అడగరా? వెనకతలు మన ఈపు మనం చూసుకుంటే గొప్పే, మన అందరి ఈపులు గోకే అవసరం లేదు, మనం గడుపుకుంటే గొప్ప. నేను చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడం కోసం విజయవాడను ముంచేసారని మాట్లాడుతుంది. లేఖితనం, పెచ్చతనం ఏమీ తెలియదు. హైదరాబాద్లో కూర్చోవాలా, స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్ చదివేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా అదే విజయవాడలో ఉంది కదా, అక్కడే కదా ఉండేది. ఉండవల్లికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దుర్గమ్మ గుడికి పెద్ద తేడా ఏమీ కాదు కదా, పెద్ద దూరం ఏమీ కాదు కదా, దగ్గరే కదా. నీ మెట్టతనం, నీ లేఖితనం అంతే. అంటే వింటారు కదా మనం ఏం చెప్పినా కానీ, మన ఎన్ని సోలు మాటలు మాట్లాడినా వింటారు కదా అని అభిప్రాయం అంతే. మనిషివేనా అసలు? కొంచెం అని ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు నువ్వు.
ఇంకా మాట్లాడుతుంది, వినిపిస్తాను చూడండి. ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేసి ప్రజాభిమానాన్ని పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కేసులో ఇరికించాలనుకున్నాడు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ అది నాకు బాగా అనుభవం. మరి నువ్వు ఎందుకు వచ్చావు ఎగేసుకుని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్ను పంపించింది దేనికి? డైవర్ట్ చేయడానికే కదా. లక్ష్మీ పార్వతి వచ్చింది, నోటితో కొద్దిగా ఏది పడితే అది మాట్లాడుద్ది, మీడియా మొత్తం అటు తిరుగుతుంది, సోషల్ మీడియా మొత్తం అటు తిరుగుతుంది, కొద్దిగా మనం సేఫ్ అవ్వచ్చు. అవేనా ఆలోచన? అంతకుమించి ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస. జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి చేసాడు. ఎంత మంచి చేసాడు, ఎవడో చేసేసాడు. నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంటో ఓ 10 నిమిషాలు కూలంకుషంగా పాయింట్ టు పాయింట్ అడగడ్డంగా కాదు, నీట్గా వివరంగా చెప్పి 10 నిమిషాలు చెప్పి ఏం మంచి చేశాడు? నీకు మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మంచి చేయలేదు కానీ నీకు మంచి చేశాడు. నీకు మంచి చేశాడు కాబట్టి నువ్వు రాలిపోతున్నావు. ఇలాగా ప్రజలకు చేసేసాడే మంచి. నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాలా? ఆ కింద కామెంట్లో అనుకుంటా ఘోరంగా తిడుతున్నారు. ఎంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం రాలేదు. ఎంతసేపు మన గత 20 ఏళ్ళుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడమే కదా. అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు కదా. అయినా ఈవిడి చెప్తుంటే ఎవడంటాడండి? ఆవిడికి మాటకు విలువ ఉందా? ఆవిడికి విలువ ఉందా? నువ్వు ఎదురుగా వెళ్తే ఎవడైనా ఎక్కడికైనా వెళ్ళేవాడు కూడా ఆగిపోతా. నీకు ఆ విషయం తెలుసా? పోడు అరిష్టం అని చెప్పేసాను. ఏమో గమ్మున ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడిపోతాయని చెప్పేసి అని ఆగిపోతారు. అంత గొప్ప పాదం మనది, అంత గొప్ప మనుషులు మనం. మనం కడుక్కోకుండా మనం చూసుకోకుండా పిచ్చ మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఈ వద్దు, ఈ అపాభయ మాటలు మాట్లాడమాకు, ఈ అతి మాటలు మాట్లాడమాకు. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మనకున్న గౌరవాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి ఒక మహిళగా. అది నీకు పైన ఉన్న బాధ్యత. అది నువ్వు ఈ ఎన్నికల ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు తిట్టం మేము విన్నాం. అది ఈ ఆలోచన సుతపూసలా మాట్లాడుతున్నావు కానీ అధికారంలో ఉన్నంతసేపు నీకు కూడా కన్ను మిన్ని ఎక్కడ ఆనలా. భూమి మీద నిలబడలా, గాలిలో తిరిగాను అటు ఇటు. భూమి మీద మనం నిలబడ్డామా? ఈ ఆలోచన శుద్ధపూసలాగా మెల్లిగా నిదానంగా సైలెంట్గా డైలాగులు కొడుతుంది ఇక్కడికి వచ్చి. ఎవరికి తెలియని భాగవతం ఏం కాదు, నీకు భాగవతాలు అందరికీ తెలుసు. మన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాబట్టికి, జగన్మోహన్ రెడ్డికి వేరే దిక్కు లేదు కాబట్టికి, వేరే ఆప్షన్ లేదు కాబట్టికి నిన్ను కానీ, ఆ కొడాలని కానీ, ఆ రోజాని కానీ, అంబట్రాంబాబుని కానీ, ఆ జోగి రమేష్ గాని కానీ ఇలా బూతులు తిట్టి క్యాండిడేట్లన్నీ దగ్గర చేర్చుకున్నాడు. కానీ ఎవడైనా నిన్ను రాజకీయ పార్టీలోకి ఆహ్వానించారా? వేరే పార్టీ వ్యక్తులు ఎవరైనా సరే ఆహ్వానించారా? లేదు. ఎందుకు? మన చరిత్ర గొప్ప చరిత్ర కాబట్టి. ఎక్కడ అడిగి పెడితే అక్కడ నాశనమే. మాట్లాడితే జగన్ బాబు నెలకు 2-3 లక్షల రూపాయలు జీతం కట్టబెట్టాడు కాబట్టి బాబే కాదనట్లా మేము. నీకు గొప్ప జగన్మోహన్ రెడ్డి అందరికీ గొప్ప అవ్వాలంటే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి నీకు గొప్ప, అందరికీ కాదు. అందరికీ గొప్ప కాదు జగన్మోహన్ రెడ్డి. ఏదో చైర్మన్ పదవి ఏదో ఇచ్చాడు, నెలకు 2 లక్షలు 3 లక్షలు కట్టబెట్టాడు. అందుకు ఇప్పుడు ఇక్కడ భజన చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు. నీకు గొప్ప, అందరికీ గొప్ప అంటే కాదు, చెప్పించి కొడతారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు గొప్ప కాదు, మాకేం ఎక్కువేం కాదు. కాబట్టి ఏంటంటే నువ్వు ఎప్ప భయ మాటలు మాట్లాడ మాకు. ముందు తిరుమల తిరుపతిలో